నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే పిచ్చి కుక్కలతో ఎంత ప్రమాదమో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. సెకండ్ల వ్యవధిలోనే నలుగురిని కరిచిహడలెత్తించాయి. యువకులైనా దాన్ని ఆపేందుకు చేసిన ప్రయత్నం విఫలమై కుక్క కాటుకు గురికావాల్సి వచ్చింది. ఇక మహిళలు, చిన్న పిల్లలైతే ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శాంతి నివాసంలో దాదాపు 10 గంటల పాటు సోదాలు చేసిన ఏసీబీ అధికారులు భారీగా బంగారం, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిని తాడేపల్లి నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు. తమిళనాడులో లాకప్ డెత్ చేసిన పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. కరోనా సమయంలో తూత్తుకుడి జిల్లా సాతన్కులంలో మొబైల్ షాప్ తెరిచి ఉంచారని, దాని యజమానులైన తండ్రి కొడుకులు జయరాజ్, బెన్సిక్లను చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేసిన 9 మంది పోలీసుల కేసులో మదురై జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు నిందితులకు మరణశిక్ష విధించింది. నిందితులకు జరిమానా విధించి ఆ మొత్తాన్ని మృతుడైన బెన్నిక్ తల్లికి పరిహారంగా చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది. నిందితులు పరిహారం చెల్లించడంలో విఫలమైతే వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసి ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ రేవతి నిందితులకు ఉరిశిక్ష పడ్డానికి కారణమైన కీలక సాక్షిగా మారి పలువురి అభినందనలు అందుకుంది. తన కళ్ల ముందు జరిగిన దారుణానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచి సాక్ష్యాలను తుడిచివేసిన అత్యంత చాకచక్యంగా గోడల మూలల్లో, టేబుళ్ల కింద మిగిలిపోయిన రక్తపు మరకలను గుర్తించి మెజిస్ట్రేట్ కు చూపించి మానవత్వం చాటుకుంది. వైసీపీ లోపాలను ఎత్తి చూపిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడికి తెగబడిన వైసీపీ నేతలకు టీడీపీ నాయకులపై సాక్షి రాస్తున్న రాతలు గుర్తుకు రావడం లేదా అంటూ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మేమెదురు తిరిగితే సాక్షి పత్రిక బయటకు రాగలదా అంటూ హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లి, తల్లిపై వైసీపీ నేత రాజమల్లు ప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే సాక్షిలో ఫస్ట్ పేజీ బ్యానర్, లోపల ఫుల్ పేజీ వార్తలు ప్రచురించిన వారికి మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద వైసీపీ వాళ్ళు సీనియర్ నాయకులతో, కార్యకర్తలతో పోయి దాడులు చేయటం చాలా ఆశ్చర్యం ఉంది. అదే కన్నా మేము చేయాలంటే సాక్షి పేపర్ ఒక్కరోజు బయట రాకూడదు. ఎందుకంటే ఘోరం, నీచం. అది కదా మీ అంబటి రాంబాబు గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ మంత్రులు వాడిన భాషకి అంత ఘోరంగా రాధాకృష్ణ గారు రాశారా? రాధాకృష్ణ గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే ఎస్ అనే దానికి సిద్ధపడ్డారు మీరు. ఒకటి, మూడు రాజధానులు అంటే సరే, అమరావతి అంటే ఓకే, ఇప్పుడు మావిగన్ అంటే ఓకే, దానికి ఏంటి తప్పేం మాట్లాడినాడు? మీ వాళ్ళు తల్లిదండ్రులను అవమానించినారు. తల్లిదండ్రులు, స్వర్గంలో ఉండే తల్లిదండ్రుల్ని అంత నీచంగా రాధాకృష్ణ గారు రాశారా? వీకెండ్ కామెంట్స్లో చేశాడా? అరే, సొంత తల్లి గురించి ఆయన శివప్రసాద్ రాచమల్లు మాట్లాడింది బ్యానర్ ఐటమ్ సాక్షిలో, లోపల ఫుల్ షీట్ సాక్షిలో, ఫుల్ షీట్. ఇంత ఘోరంగా ఉందా? ఆంధ్రజ్యోతిలో మీకు కొరవ పత్రికలు అట్లా కనిపిస్తున్నాయా మీకు? మీ సొంత చెల్లి, సొంత తల్లి గురించి పేజీలు మీరు మహిళల గురించి, మహిళల గౌరవం గురించి మాట్లాడతారా? ఇది ఆశ్చర్యంగా ఉంది. అరే, డెమోక్రటిక్ సిస్టంలో ఆయన ఒపీనియన్ రాశాడు, కావాలంటే ఖండించుకోండి. పత్రికా కార్యాలయాల మీద దాడులకు ప్రయత్నం చేయటం ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కానే కాదు. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు